ఎలక్ట్రిక్ కార్ గురించి కానీ వెతుకుతూ అది కూడా ఇక్కడ ఏదైతే వెహికల్ కనబడుతుందో బ్యూటిఫుల్ కలర్ లో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కదా 6.99 lakhs కి అయితే 28th కి మన టాటా వాళ్ళు అయితే వీళ్ళు ఒక కొత్త టియాగో ఈవీని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ నేను దీని గురించి చెప్పే ముందు నీకు ఒక చిన్న చిట్కా చెప్తా. ఒకవేళ నీ దగ్గర అసలు కారే లేదనుకో ఇది ప్లాన్ చేయొచ్చు. ఎక్కువ మటుకు నువ్వు ఆఫీస్కి వెళ్తా ఉంటేనైతే, లేదు అంటే ఆల్రెడీ కార్ ఉండే అది మైలేజ్ ఇయ్యక నానా అవస్థలు పడుకుంటూ అండ్ ఎవ్రీడే గవర్నమెంట్ ఎక్కడికో పోతుంది అంటుంది ప్రైస్, అది ఎక్కడికి పోతుందో మనకైతే తెలియదు. కాకపోతే దీని యొక్క రన్నింగ్ కాస్ట్ అయితే ఖచ్చితంగా చాలా తక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఈ యొక్క వెహికల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రైస్ పాయింట్లో తీసుకొచ్చారో పర్ఫెక్ట్ ఆల్టర్నేట్ కార్ కిందనైతే మన గరాజ్లో అయితే ఈజీ కూర్చుండిపోతుంది. అండ్ ఒకవేళ మనం దీని యొక్క బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడినైతే 19 kWh అండ్ 24 kWh అయితే తీసుకురావడం జరిగింది. అందుకు అంటే బిఫోర్ కూడా సేమ్ నెంబర్సే. ఒకవేళ రేంజ్ గురించి మాట్లాడుతున్నైతే ఫేక్ నెంబర్స్ కాదు, రియల్ రేంజ్ గురించి మాట్లాడితే ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ 170 వరకు అయితే వస్తుంది 19 kWh. అదే కానీ నువ్వు 24 kWh చూసుకుంటేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ 217 వరకు వస్తుంది అన్నమాట. ఇది రియల్ వరల్డ్ మైలేజ్. అంటే మన ఆఫీసు టార్గెట్లు అయితే ఫినిష్ అయిపోయినట్టే. మన రెగ్యులర్ కార్లో పోతే ఎంత అవుతుందో దానికంటే చాలా తక్కువ ఈ యొక్క కార్లో అవుతుంది. అంత తక్కువకి వస్తుంది. మరి నాకు ఏమైనా ఫీచర్లు ఉంటాయా అని నీకు డౌట్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూస్తున్నైతే ఈ యొక్క వెహికల్ని కంప్లీట్గా వాష్ చేసి కొత్త రంగులు వేసి చాలా బ్యూటిఫుల్గా అయితే దీన్ని మేకోవర్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి మెయిన్ ఫీచర్స్ అయితే మంచి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నైతే ఇప్పుడు నా కాల్ దగ్గర ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఫ్రంట్ కెమెరానే కాదు 360 డిగ్రీ కెమెరా అయితే ఈ యొక్క వెహికల్ వేయడం జరిగింది. రెయిన్ వైపింగ్ సెన్సార్ కూడా ఉందన్నమాట ఈ యొక్క వెహికల్కి. అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఇదొకటి అదొకటి, అది మనకి సెట్ కాదు కానీ అంటే గర్ల్స్కి సెట్ అయితే ఇదైతే పర్ఫెక్ట్గా మంచి ఎండలు అయితే చాలా క్యూట్గా కనబడుతూ ఉంటుంది. ఒకవేళ దీని యొక్క లుక్స్ వైజ్ చూసుకున్నా కూడా పాత కార్కి దీనికి నీకు కంప్లీట్గా దీని యొక్క బంపర్ అంతా మార్చడమే జరిగింది. ఇక్కడైతే ఓపెనింగ్ ఇచ్చారు, నీకు ఇక్కడ ఆల్రెడీ గాలి తగులుతుందన్నమాట. సో జస్ట్ కూలింగ్ కోసం అని మోటార్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ మనకి దీని యొక్క టాటా లోగోతో వేయడం జరిగింది. అండ్ ఇక్కడ యాక్చువల్గా అయితే ఫాగ్ లైట్స్ రావాలి, నువ్వు అది పెట్టేసుకుంటూ సరిపోతుంది అన్నమాట. అండ్ టోయింగ్ హుక్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అన్ని టాటా కార్స్లో అంటే ఈవీ కార్స్లో ఏదైతే నీకు ఈ యొక్క డిజైన్ ప్యాటర్న్ కనబడుతుందో అదే డిజైన్ ప్యాటర్న్ మన టియాగో కూడా వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. అండ్ బోనెట్ చూసినా కూడా నీకు ఎటువంటి స్కూప్స్ ఏమి ఉండవు అన్నమాట. ప్లెయిన్ బోనెట్ చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. చిన్నటి ఇది చూస్తున్నైతే దీని యొక్క కొత్త హెడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో నీకు డిఆర్ఎల్స్ విత్ కంప్లీట్ ఎల్ఈడీస్ అయితే ఇవ్వడం జరిగింది, హైవే ఇంకా లో బీమ్. అండ్ మనకి సైడ్ ఇండికేటర్ అయితే ఇక్కడ వస్తుంది అన్నమాట. అది కూడా ఓన్లీ ఎల్ఈడి మాత్రమే వాడడం జరిగింది. ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క హెడ్ లైట్ ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి దీని యొక్క ఫెండర్ లైన్ కి ఒక చిన్న లైన్ అయితే వీళ్ళు డ్రాగ్ చేయడం జరిగింది. డిజైన్ మీద ఉన్న ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. 14-inch అలాయ్స్ అయితే వేయడం జరిగింది అన్నమాట. అది కూడా నీకు ఏరో డిజైన్ అన్నమాట. మనకి బేసిక్ ఎందుకు ఇస్తారు అంటే ఎన్నో వీడియోస్లో చెప్తా ఉంటాయి కదా, డ్రాగ్ ఫోర్స్ తగ్గించడానికి, సో దట్ మనకి మైలేజ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. వీల్ చుట్టూరా వీల్ ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా పార్కింగ్ చేస్తున్నా కానీ ఏదైనా వెహికల్ మనకు తగిలినా కూడా మెయిన్ పెయింట్ డ్యామేజ్ కాకుండా ఈ యొక్క వీల్ ఆర్చ్ మాత్రమే నీకు డ్యామేజ్ జరుగుతుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఒక చీప్ ప్లాస్టిక్ పడేస్తారు, వీళ్ళు అట్లా చేయలేదు. ఈ యొక్క ఏదైతే కలర్ బాడీ పెయింట్ ఉందో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఒక కలర్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎమ్స్ కూడా ఈ యొక్క వెహికల్లో మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే కాదు, నువ్వు ఎప్పుడైతే వెహికల్ లెఫ్ట్ సైడ్ తిప్పుదాం అనుకుంటున్నావు, రైట్ సైడ్ అయితే నీకు సైడ్ మిర్రర్ కనబడుతూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కనబడదు, ఎవరైనా వస్తున్నారో కూడా తెలియదు. సో దానికి వీళ్ళు బ్లైండ్ స్పాట్ మానిటర్ అయితే వేయడం జరిగింది అనమాట. సో దట్ నీకు సేఫ్గా ఈజీగా మనం ఆ లెఫ్ట్ టర్న్ తీసుకోవచ్చు. అదే కాదు, వీళ్ళు సేఫ్టీకి అసలు ఏం చెప్పిన అవసరం లేదు, స్టాండర్డ్ నుంచే వీళ్ళు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లో. ఈ వెహికల్ని ఎలా గుర్తుపెట్టచ్చు ఈవీ అని చూస్తేనైతే నార్మల్ వెహికల్ కూడా సేమే ఉంటుంది, కాకపోతే నీకు దాని యొక్క ఫ్రంట్ బంపర్ ఒకటి చెప్తుంది. అండ్ పక్కనే వీళ్ళు ఎవ్రీ కార్కి ఈ టాటా డాట్ ఈవీ అయితే ఇస్తారు అనమాట. సో దీని త్రూ మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ని ఈజీ గుర్తుపట్టచ్చు. అండ్ నీకు ఇది డ్యూయల్ టోన్ అయితే కనబడుతుంది, కంప్లీట్ బ్లాక్ అండ్ ఇంకో డిఫరెంట్ కలర్ అనమాట. అండ్ నీకు ఓఆర్వీఎం కూడా ఈ యొక్క బ్లాక్ టోనే తీసుకొచ్చింది. ఇక్కడ చూస్తున్నైతే లైట్గా లగ్జరీ అండ్ బ్యూటిఫుల్గా కనబడడానికి వీళ్ళు దీని యొక్క డోర్ హ్యాండిల్స్కి ఈ యొక్క క్రోమ్ ఫినిషింగ్ అయితే కంపెనీ ఫిటెడ్ అయితే చేయడం జరిగింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానే కాదు, డోర్కి ఎటువంటి క్లాడింగ్ లేదు. సో కాస్త డేంజరే, ఎప్పుడైనా తీస్తున్నప్పుడు కాస్త చూసి తీయాల్సి ఉంటుంది. రూఫ్ రైల్స్ లాంటివి ఏం లేవు. పైన చూస్తున్నైతే నీకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇస్తున్నారు అనమాట. డిజైన్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, లుక్ బాగుండడానికి వీళ్ళు ఈ యొక్క ఏదైతే రేర్ డోర్ ఉందో ఇక్కడ ఖతం అయిపోయింది, ఖతమైనా కూడా ఈ యొక్క బ్లాక్ టింట్ ని క్వార్టర్ ప్యానల్ మీదకి వీళ్ళైతే లైట్ గా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది మంచి లుక్ కోసము. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఛార్జింగ్ గ్యాప్స్ అయితే ఉంటాయి, ఏసీ ఇంకా డీసీ. అండ్ వెనక చూస్తున్నైతే నీకు కంప్లీట్గా ఇవి డీఫాగర్స్ అనమాట. బేసిక్ అందరు స్ట్రేట్ లైన్స్ ఇస్తే వీళ్ళు రెయిన్బో డిజైన్లో వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు రేర్ వైపర్ కూడా వేయడం జరిగింది. ఎక్స్టెండెడ్ స్పాయిలర్ లెక్క లేదు కానీ ఇంచుమించు ఆ లుక్ కోసం అయితే వీళ్ళు ప్రయత్నించారు. వెనక బ్రేక్ లైట్ అయితే ఉంది. అండ్ ఇది కంప్లీట్గా కనెక్టెడ్ టైల్ లైట్స్, డిఆర్ఎల్ ఏం రాదు, ఇది జస్ట్ డమ్మీయే. కాకపోతే చూడడానికి మాత్రం లుక్ బాగుంటుంది. కంప్లీట్గా ఎల్ఈడీస్తో అయితే ఈ యొక్క వెహికల్ని నింపేస్తారు అనమాట. ఇక్కడ టాటా లోగో
మళ్ళీ మనకి టియాగో.ఈవీ అని అయితే బ్యాజింగ్ ఇచ్చారు. వెనుక మళ్ళీ మనకి కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మనకి రివర్స్ లైట్ అయితే వస్తుంది. డిజైన్ ని మంచి ఆస్పెక్ట్ లో పెట్టడానికి రిఫ్లెక్టర్స్ ని వర్టికల్ లో అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ మనం దీని యొక్క బూట్ స్పేస్ చెక్ చేద్దాం. బటన్ నొక్కగానే టక్ మన ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కూడా వీళ్ళు కంప్లీట్ గా దీన్ని సీల్ చేసేసారు. చాలా మంది వెయిట్ రిడక్షన్ కోసం అది ఓపెన్ చేసి గలీజ్ గా పెడతారు అన్నమాట. ఇట్లా అట్లా ఏం చేయలే. సో ఇది పైకన్నా మనకు కాస్ట్ ఎలివేటెడ్ ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీ బ్యాక్ ప్లేస్ చేసి ఉంటుంది కాబట్టి. సో దీని కింద మనకి ఈ బ్యాటరీ బ్యాక్ లాంటివి ఉంటాయి. స్పేర్ వీల్ లాంటిది వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ బ్యాటరీ బ్యాక్ మాత్రమే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మనము ఈ యొక్క వెహికల్ని ఎలా వాడచ్చు అని చూస్తున్నైతే ఎవ్రీ డే బైక్ని తీసే బదులు దీంట్లో మ్యూజిక్ పెట్టుకొని హాయిగా కంఫర్ట్గా మంచి దీని పర్ఫ్యూమ్ వేసుకొని ఆఫీస్కి తిరగచ్చు. హైవేస్ అంటే కాస్త రిస్కే, చాలా క్యాలిక్యులేట్ ఎన్నోసార్లు ఆగాల్సి ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క బ్యాటరీ ప్యాక్ చాలా చిన్నది కాబట్టి. సో 80, 20, 70, 30 వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా వాడచ్చు. బిగ్ నెంబర్స్ ఏంటంటే నేను చెప్తుంది పర్సెంటేజ్ ఆఫ్ యూసేజ్ ఇన్ సిటీ. సో ఒక్కసారి మనం దీని యొక్క ఇంటీరియర్కి పోయి ఎట్లా ఉందో కూడా చెక్ చేద్దాం. సో దీనికైతే మనకి కీలెస్ ఎంట్రీ ఉంది. సో రిక్వెస్ట్ సెన్సార్ బటన్ నొక్కగానే వెహికల్ అన్లాక్ అయిపోయి ఓఆర్వీఎంస్ ఓపెన్ అయితే ఇట్లా ఓపెన్ చేయగానే నీకు మొత్తం మార్చేయడం అయితే జరిగిందన్నమాట. బేసిక్గా ఇవాళ లాంచ్ అయింది కదా, వీళ్ళు ఏం చెప్పారంటే యూత్కి కానీ ఎవరికైనా నచ్చినట్టు దీన్ని కొత్తదనం అంటే కొత్త బట్టలు వేసి చాలా నీట్గా ఎన్నో రకాలుగా మంచిగా ప్రెజెంట్ చేయడం వీళ్ళు ట్రై చేయడం జరిగింది. నీకు కొన్ని వేరే కార్స్ నుంచి తీసుకురావడం జరిగింది. నీకు ఫ్లోటింగ్ ఐలాండ్ ఐడియా ఉండే ఉంటుంది, సిఆర్ఆ ఎవరైతే మన వీడియో చూస్తారో. సో ఇక్కడ నీకు ఏదైతే ఫ్లోటింగ్ హ్యాండిల్ అన్నమాట ఇది. సో అవతల వాళ్ళకి ఏం అటాచ్డ్ ఉండదు, కింద నుంచి అటాచ్డ్ ఉండదు. సో మంచిగా మనము ఇట్లా దీన్ని హ్యాండిల్ లెక్క వాడుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఏదైతే విండో పవర్ బటన్స్ ఉన్నాయో ఇవి కూడా నీకు మంచి ఫ్యాన్సీ అయితే వేయడం జరిగింది, సిఆర్ఆలో కనబడతాయి మనకి ఇది. అండ్ ఇక్కడ చూడండి డిజైన్ మీద ఏ రేంజ్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగిందో. నీకు సాఫ్ట్ టచ్, సో దట్ మంచిగా కూర్చున్నప్పుడు నీకు చేతికి మెత్తగా తగలడానికి. ఇది డోర్ లివర్, లాక్ అండ్ అన్లాక్ నాబ్. ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క ఓఆర్వీఎం కంట్రోల్స్ అన్నమాట, రౌండ్ నాబ్ తోటి. బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. చిన్న డీటెయిలింగ్ ఏంటంటే ర్యాబిట్ వాటర్ తాగుతుంటే పెట్టడం జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్ ఆన్ చేయడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు, బ్రేక్ పెడల్ మీద ప్రెస్ చేసినాము, ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది అంతే. అండ్ ఇది ఈ యొక్క వెహికల్లో మనకి ఈ యొక్క డ్రైవర్కి మంచి కాన్సన్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఇస్తున్నారు, ఫ్రంట్ బ్యాక్ కిందకి పైకి. అండ్ మనకి రిక్లైన్ అయితే సీట్లు అయితే ఉంటాయి. కంప్లీట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సరే డిజైన్ వైజ్ బయట మన కలర్స్ అవన్నీ మార్చారు, డోర్స్ మీద ఇంత వర్క్ చేస్తారు కదా. మెయిన్ మనకి కళ్ళకి కంటిన్యూగా కనబడేది ఏంటి, మన యొక్క డాష్ బోర్డ్ దాని యొక్క కంప్లీట్ లేఅవుట్ కదా. కొంచెం ముందుకు రండి చూపిస్తా. సో వీళ్ళు బేసిక్గా ఇంతకు ముందు ఏదైతే వెహికల్ ఉందో దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టలేదో దేవునికి తెలుసు, 10 ఏళ్ల బ్యాక్ కార్ కాబట్టి. కాకపోతే ఇది మాత్రము కంప్లీట్గా ఫ్రెష్ స్కిన్తో అయితే మనకి మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. చూస్తేనైతే కంప్లీట్ లేఅవుట్ చూడండి, మంచి హై అండ్ వెహికల్లో కూర్చున్నట్టయితే ఉంటుంది. ఏదైతే వీళ్ళు ప్రైస్ మనకు మెన్షన్ చేశారో ఆ ప్రైస్కి ఈ యొక్క ఇంటీరియర్స్కి సంబంధమే ఉంటుంది అన్నమాట. ఈ యొక్క డాష్ బోర్డ్ మీద చాలా వర్క్ అయితే చేయడం జరిగింది. మెయిన్గా ఈ యొక్క 2 స్క్రీన్స్ ఉన్నాయి కదా, దాని బ్యాక్ సైడ్ చిన్న డీటెయిలింగ్ అయితే ఇచ్చారన్నమాట. సేమ్ ప్లాస్టిక్ తీసుకోవాలి. ఇది కొంచెం మనకి ఒక ఫ్రీక్వెన్సీ వర్టికల్ ఏదైతే డిజైన్స్ వస్తూ ఉంటాయో మనకి ఆ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వెనక తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూస్తేనైతే డాష్ బోర్డ్ మీద మనకి కంప్లీట్ గా 3 డిఫరెంట్ డిజైన్స్ కనబడతాయి. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్ అయితే వేయడం జరిగింది. సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఏం కాదు, జస్ట్ ఫ్యాబ్రిక్ మీద పీయడం అయితే జరిగింది. కింద మళ్ళీ నీకు ఈ యొక్క సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు అనమాట. అన్ని హై అండ్ మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్స్, దీనికి ఏం చీప్ పంపించవు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఏదైతే గ్లో బాక్స్ ఉందో దీనికి కూడా వీళ్ళు కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లోటింగ్ ఏసీ వెంట్స్ అయితే ఇస్తారు అన్నమాట, అటు ఇటు చూడడానికి చాలా బాగుంటుంది. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, డోర్ ఓపెన్ చేయగానే ఎట్లా కనబడుతుందో సో అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే కంప్లీట్గా ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఫైనల్లీ మొత్తంగా అయితే ఫిజికల్ బటన్స్ అయితే కనబడుతున్నాయి. ఆటో ఏసీ అయితే ఉంది అన్నమాట మనకి. ఒకవేళ నువ్వు కానీ ఈకాన్ వచ్చినాక ఎకనామీ మోడ్ ఆన్ అయితే అయిపోతుంది. ఈ బటన్ నొక్కితేనైతే నీకు వెనక ఛార్జింగ్ అప్ అయితే టక్ మన ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 360 డిగ్రీ కెమెరా అయితే వీళ్ళు చాలా మంచి క్లారిటీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మన దాని యొక్క 3D వ్యూ. టియాగో.ఈవీ యొక్క బ్యాజింగ్ అయితే ఇస్తున్నారు అన్నమాట, జస్ట్ ప్రింట్. వైర్లెస్ చార్జర్, ఇంకోటి వచ్చేసి ఇంకో సైడ్ మనకి జస్ట్ ఫోన్ పెట్టుకోవడానికి మంచి ఫ్లాట్ ఏరియా, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇలా పెట్టేసి తీసేయచ్చు. కొంతమంది దాన్ని ఇంత బాక్స్ లో పెడతారు, పెట్టడం తీయడం అనేది చాలా కష్టం ఉంటుండే. మనకైతే రోటరీ నాబ్ అయితే వేయడం జరిగింది, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్, ఇంకా రివర్స్. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నైతే నీకు చిన్న హ్యాండ్ రెస్ట్, దాంట్లో చిన్న స్పేస్ విత్ 12 వోల్ట్ సాకెట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. నార్మల్ IRVM, ఎటువంటి పవర్స్ ఏం లేవు దీనికి. ఇక్కడ వచ్చేసి నీకు మిర్రర్ ఉంది సన్ షేడ్ కి, ఇక్కడ అటువంటివి ఏం లేవు, టికెట్ హోల్డర్ మాత్రమే. అండ్ లోపల మనకి జస్ట్ ఏదైతే LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది క్యాబిన్ లైటింగ్ కోసము. అండ్ ఈ యొక్క స్క్రీన్ త్రూ నువ్వు ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే అన్ని వైర్లెస్ అండ్ మిగతా అన్ని ఫీచర్లు ఉంటాయి. అండ్ మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి వీళ్ళ మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఐరా కనెక్టెడ్ అయితే ఇస్తారు.
అండ్ వాష్తో కూడా నువ్వు చాలా రకాలుగా దీన్ని అయితే వాడుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఇప్పుడు మనకి బయట చూస్తారు కదా గుంపు ఎంతమంది ఉందో, నేను డ్రైవ్ రివ్యూలో దీని గురించి మొత్తం చెప్పేస్తాను. ఏసీ వెన్స్ కానీ కూలింగ్ కానీ అన్నీ ప్రాపర్గా అయితే ఉన్నాయి. ఇది దాని యొక్క కేసు, పాత కేసు ఎట్లా ఉందో అట్లాగే ఉంది అన్నమాట కేసు. కంప్లీట్ స్టీరింగ్ కూడా ఒకటే డిజైన్తో చాలా నీట్గా తెచ్చారు. ఈ యొక్క కలర్స్ ఏంటంటే మరకలు పడకుండా అలాగ నీట్గా కొత్తగా కనబడుతూ ఉంటాయి. బేసిక్ కంట్రోల్స్ వాల్యూమ్, మన నెక్స్ట్ పోవడానికి, బ్లూటూత్కి, వాయిస్ కమాండ్కి, కాల్ ఆన్సర్ అండ్ డిక్లైన్కి. రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ కావాల్సిన కంట్రోల్స్ అని ఇచ్చారన్నమాట. లివర్ చూస్తేనైతే ఈ రైట్ సైడ్కి వచ్చేసి నీకు లైట్కి సంబంధించింది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా వైపర్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సంబంధించింది. అండ్ స్టీరింగ్ చూసుకుంటేనైతే నీకు టిల్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతే, అది టెలిస్కోప్ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. దీంట్లో మాత్రం ఈ యొక్క కార్లో నీకు డెడ్ పెడల్ మాత్రం ఇనఫ్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లాంగ్ జర్నీస్ అయినా ఏం చక్కగా కార్ని హాయిగా పక్కన పెట్టేసుకోవచ్చు. సీట్ కంఫర్ట్ ఎట్లా ఉందో చూస్తున్నైతే మనకి ఈ యొక్క కార్లో వీళ్ళు ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నీకు ఏదైతే కుషన్ ఎక్స్ట్రా కనబడుతుందో అదంతా ఎక్స్టెండెడ్ థై సపోర్ట్కి. సో నువ్వు హాయిగా కుషన్ అంతా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఈ కుషనింగ్ ఏదైతే ఉందో నీకు బకెట్ టైప్ సీట్స్ అయితే వేయడం జరిగింది. దయచేసి మీరు ఎవరు ఈ యొక్క కార్ కొన్నాక దీనికి సీట్ కవర్స్ వేయించకండి. ఒకవేళ వేయించాలనుకున్నా అవి కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి అవి డిప్లాయ్ అవ్వకుండా ఆపేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే 20% రీసైకిల్ అని చెప్తున్నారు కదా. సో రీసైకిల్ మెటీరియల్ అయితే వీళ్ళు వాడడం జరిగింది. ట్వీటర్స్ వచ్చేసి నీకు ఏ పిల్లర్స్కి అయితే వేయడం జరిగింది. అండ్ మెయిన్ 4 స్పీకర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంఐడి డిస్ప్లే, రైట్ సైడ్ వచ్చేసి ఛార్జింగ్ చూపిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ యొక్క రీజన్ మోడ్స్ అయితే చూపిస్తారు. 1, 2, 3 మోడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని నువ్వు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకుంటే నీకు కొంచెం ఛార్జింగ్ అనేది వెహికల్కి అయితే ఉంటుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్, టైము, టెంపరేచరు, రేంజు, ఛార్జ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, డ్రైవ్ మోడ్ ఏది ఉంది, స్పీడు, ఓడోమీటరు, ఇంకా కొన్ని ఏముంటాయి, ట్రిప్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అండ్ నీకు సీట్ బెల్ట్ కూడా ఏం అడ్జస్టబుల్ లాంటివి ఏమీ లే. హ్యాండిల్ బార్స్ అయితే వీళ్ళు ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. సో బేసిక్గా ఇవాళ ఎవరైతే లాంచ్కి వచ్చారో ఆ ప్రైస్కి ఈ కార్కి అయితే ఎవ్వరం అసలు అంత జల్దీ యాక్సెప్ట్ చేయలేకపోయినాం. ఎందుకంటే పాత కార్ మనందరం చూసిందే. ఇది మాత్రం కొత్త స్కిన్ తోటి ఎవ్రీ కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టు టాటా అయితే ఈ యొక్క వెహికల్ని తీసుకురావడం జరిగింది. దీనికి మించి అప్గ్రేడ్ కావాలంటే ఆబ్వియస్లీ మనకి ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, పంచీవి. అది 13.5 lakhsకి వెళ్ళిపోద్ది. ఇది మనకి 10 లేకపోతే 11 lakhs వరకు కంప్లీట్ హై అండ్ అయితే కవర్ అవుతుంది. అండ్ 80, 20, 70, 30 వాళ్ళకైతే పర్ఫెక్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ నీకు చీప్ అనిపించకుండా అంత రిచ్గా ఎవ్రీ ఫీచర్ తోటి ఈ యొక్క వెహికల్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి ఈ యొక్క వెహికల్ నీకు నచ్చిందా లేదా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు దీన్ని కొనాలనుకుంటే ప్రైమరీ కారా, సెకండరీ కారా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. వీలైతే రీజన్ కూడా రాసి.